could live our dream in daylight. It's right, just go with the feeling. Take my hand, we'll ruin our plans. We'll leave it all behind. We gotta leave tonight. Get away, feeling kinda reckless when you're here with me. Baby, say the word and we can disappear. We run all the lights to our getaway. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక 4th ఇయర్ MBBS స్టూడెంట్ని. సో ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట, నేను 4th ఇయర్ అని చెప్పడం. బికాజ్ మన 3rd ఇయర్ ఎగ్జామ్స్ కరెక్ట్గా మొన్నే అయినాయి, 2 days బ్యాక్ అయినాయి. మీ అందరూ నా పాత సబ్స్క్రైబర్స్ అయ్యండి, మీకు తెలిసి ఉండాలి నేను ట్రిప్స్ చాలా ఎక్కువ వెళ్తా అని చెప్పి. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఒక బ్యాచ్ ట్రిప్ అయితే ప్లాన్ చేశా. మీరు తమిళలో చూసుంటారు ఆల్రెడీ. సో వీఆర్ గోయింగ్ టు గోకర్ణ అండ్ డాండేలి, కర్ణాటక. మిగతాదంతా వెళ్తా మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి టైం 1 అయ్యింది. 1:45 అయితే మన ట్రైన్ అనమాట విజయవాడలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గో. మీకు చూపిస్తే ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు నా ఫ్రెండ్స్ అని చెప్పి. సో మీట్ యూ ఇన్ ద రైల్వే స్టేషన్ అగైన్. సో ఇది ట్రిప్కి ముందు రోజు ప్యాకింగ్ అనమాట. నాకు సూట్ కేస్ క్యారీ చేయడం ఇష్టం ఉండదు, ముందు వెనకాల తగిలించుకుంటారు 2 బ్యాక్ ప్యాక్స్. అండ్ నా యాక్సెసరీస్కి ఒక సెపరేట్ బ్యాగ్ పట్టేసిద్ది. సో ఇంకన్నీ ప్యాక్ చేసేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాం. నేను ర్యాపిడో బుక్ చేసుకొని విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యా. బై ద వే, నా ట్రావెల్ స్టోరీస్కి హోల్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, బికాజ్ నా స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం అంట. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్, మీకు వీడియో మంచిగా అనిపిస్తే. సో గైస్, వీఆర్ ఇన్ విజయవాడ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి బెజవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ 9th ప్లాట్ఫామ్. సో అది స్టార్ట్ అయ్యేది ఇక్కడే కాబట్టి లైక్ ద లాస్ట్ ప్లాట్ఫామ్స్లో అయితే పెడతారు దాన్ని. ఎండ మామూలు లేదు, దంచేస్తుంది. స్టార్ట్ అయిపోయింది సమ్మర్. సో ఇంకా అందరు రాలేదు, చూద్దాం ఎంతమంది వచ్చారు అనేది. జనరల్గా నేను సోలో ట్రావెల్ చేసినప్పుడు స్లీపర్ ట్రైన్లో ట్రావెల్ చేసేస్తాను, రఫ్ ట్రావెలింగ్ నాదంతా. సో అలవాట్లో స్లీపర్ చేస్తా, గర్ల్స్ ఉన్నారని మర్చిపోయి. లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మా బాయ్స్తో ఢిల్లీ వరకు స్లీపర్ ట్రైన్ బుక్ చేశా. సో ఇది వచ్చేసి మన 3rd బ్యాచ్ ట్రిప్. ఫస్ట్ వచ్చేసి 16 మెంబర్స్ వెళ్ళాం, పాండిచేరి వెళ్ళాం. సో అది సౌత్ ఈస్ట్ కదా. ఆ తర్వాత 8 మెంబర్స్ కలిసి మనాలి వెళ్ళాం, మనాలి అండ్ ఆల్, లైక్ ఢిల్లీ అండ్ ఆల్. అది 2nd ఇయర్ అయ్యాక, పాండిచేరి 1st ఇయర్ అయ్యాక. సో ఇప్పుడు 3rd ఇయర్ ఎగ్జామ్ అయిపోయింది కదా. సో నౌ ఐ ప్లాన్ గోకర్ణ అండ్ డాండేలి విత్ 12 మెంబర్స్. 3 మిస్ అయ్యారు, జావేద్, అబ్దుల్లా అండ్ అసామా. అంటే పర్సనల్ థింగ్స్ ఉండి దే కుడెంట్ కమ్. వామ్మో, హైలైట్ అయిందిలే. నేను వ్లాగ్ చేస్తుంటే ఎవరో దొంగ అని అరుస్తున్నారు. అటు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అటు సైడ్ పరిగెడుతున్నాడు అనమాట, పట్టుకున్నారు అతన్ని. సో బీ కేర్ఫుల్ విత్ పిక్ పాకెటర్స్. సో మా ఏజెస్ వల్ల IRCTC మాకు ఎక్కడ లోవర్ బర్త్ ఇవ్వలేదు ఒక్కరికి కూడా. సో అందరికీ అప్పరే వచ్చాయి. అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్. ఒక్క 2 మిస్సింగ్ అనమాట. ప్రసన్న ఆమె గుంటూరులో ఎక్కిద్ది, అండ్ తన్జల్ జస్ట్ మిస్ అనమాట ట్రైన్. సో లాస్ట్ మినిట్లో షీ బోర్డెడ్ అనదర్ కోచ్. 4th వెంట్రికల్ ఆఫ్ బ్రెయిన్. నాకు రాదులే. ఏంటి ఇటు కనిపించట్లా, మీ మమ్మీకి పంపిస్తా. గర్ల్స్తో ట్రిప్కి వస్తే ఇదే అడ్వాంటేజ్ అనమాట. అసలు మేము ఫుడ్ కొనుక్కోవాల్సిన లేదు, ఫుల్లీ లోడెడ్ విత్ ఫుడ్. మేము ఇంకా వర్రీ అవ్వాల్సిన ఫుడ్ గురించి. జావేద్, we miss you in the trip, man. We miss him also, but వాడు అలాగే రాడు. తంజలన్ ప్రసన్న కూడా బోర్డ్ అయిపోయారు గుంటూరు స్టేషన్లో. ఇంకా అందరూ అడ్జస్ట్ అయిపోయి ఒకే చోట కూర్చున్నాము. వాడు అక్కడ అబ్బాయి. నేనేం సరదాగా చెప్పలేదు ఫుడ్ గురించి, అసలు వర్రీ అవ్వాల్సింది లేదు అని. మీరు దిష్టి పెట్టకండి ప్లీజ్. బట్ చూడండి ఎన్ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు అందరూ కలిపి. వి ఎంజాయ్డ్ అ లాట్ సార్, నిజంగా. అండ్ నేను తన్సిలి రీల్ అయితే చేసాం, మీరు కావాలంటే నా షార్ట్ వీడియోస్లో ఉంది, చెక్ చేయొచ్చు. తర్వాత కాసేపు అయితే యూనో ఆడుకున్నాం అనమాట. గైస్, వీళ్ళిద్దరూ ఒక అరగంట నుంచి ఆడుతున్నారు, అవ్వట్లేదు. We are missing college events. No, friends. Absolutely no. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ ఎవరైతే నన్ను నమ్మి వాళ్ళని ట్రిప్కి పంపారు. బికాస్ చాలా మంది ఫస్ట్ టైం ట్రిప్కి వస్తున్నారు వేలల్లో. అంటే నాకు కూడా అందరినీ కలిపి తీసుకెళ్లాలని ఉంటుంది అనమాట. బికాజ్ ప్రపంచం చాలా పెద్దది, నాకు చూడాలని ఉంది. నాతో పాటు ఒక 10 మందికి చూపిస్తే అదొక సాటిస్ఫాక్షన్. బికాజ్ ఒక 3 years ముందు వరకు నేను మహా అయితే తిరిగింది మా గ్రాండ్ పేరెంట్స్ హౌసెస్ అనమాట, అంతే. అవి తప్పించి నేను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఎలాగోలా నాకున్న ప్యాషన్ని చూసి మా పేరెంట్స్ అయితే చివరికి యాక్సెప్ట్ చేశారు. బట్ నేను కొన్ని ప్రామిసెస్ చేసా, సేఫ్ ట్రావెల్ చేస్తా అని. వాళ్ళు కూడా నమ్మి యాక్సెప్ట్ చేశారనమాట. సో అది ఒక్క రోజులో జరిగిపోయింది కాదు, సెవెరల్ మంత్స్ పట్టింది ఒప్పించడానికి పేరెంట్స్ని.
టు బి ఆనెస్ట్ మంచి కూడా కాదు, చిన్నప్పటి నుంచి అడుగుతా ఉండేవాడిని. సో ఫైనల్లీ దే యాక్సెప్టెడ్. అండ్ ఇప్పటికి ఈ 3 ఇయర్స్లో నేను ఎంబీబీఎస్ చదువుతా కూడా ఐ కవర్డ్ ముంబై, పాండిచేరి, ఢిల్లీ, మనాలి, కసోల్, ఇలాగ చాలా డిఫరెంట్ ప్లేసెస్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కవర్ మోర్ ప్లేసెస్ యాజ్ వెల్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ నన్ను నమ్మి ట్రావెలింగ్ చేయనిస్తున్నందుకు. ఆ తర్వాత దమ్చరాజ్ అయితే ఆడాం అనమాట. అంటే ఒక మూవీ నేమ్ ఇవ్వాలి, అది యాక్ట్ చేసి ఆ మూవీ నేమ్ ఏంటో గెస్ట్ చేయాలన్నమాట వాళ్ళ టీమ్మేట్స్తో. సో ఇట్ వాస్ రియల్లీ ఫన్. There must be time. స్పాన్సర్డ్ బై సోనియా సుల్తానా. సో సోనియా వాళ్ళ మామ అందరికీ మటన్ బిర్యానీ అయితే పంపారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, బిర్యానీ చాలా డెలీషియస్ ఉంది. వామ్మో ఎంత తింటున్నా ఇంకా తీస్తూనే ఉన్నారు వీళ్ళు డబ్బాలు. మళ్ళీ స్వీట్లు తీశారు డిన్నర్ అయిపోయాక. ఇంకా ట్రైన్లో అందరూ పడుకుండిపోయారు, మేము మాత్రం పైకెక్కి కబుర్లు చెప్పుకున్నాం అనమాట. కాదరగా అండి ఆ పక్కన బెర్త్లో ఒక ఆంటీ కూడా తిట్టారు, ఎంతసేపు బాబు పడుకోండి ఇంకా లైట్లు ఆఫ్ చేసి అని చెప్పి. సో ఇట్ వాజ్ వెరీ ఫన్. ఇది అరౌండ్ మార్నింగ్ 4 AM నాకు త్వరగా మెలకు వచ్చేసిద్ది అండ్ ట్రైన్స్లో సరిగ్గా నిద్ర పట్టదు. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే తెలిసి ఉండాలి. సో 4 AM ఇది. నేనైతే లెగిసి కూర్చున్నా అనమాట, ఇంకా నా స్లీప్ స్కెడ్యూల్ అయిపోయింది. సో నేను ఎర్లీ మార్నింగ్ లెగిసే పర్సన్. సో లెగిసి కూర్చున్నా, బయటికి వెళ్ళి చూస్తే ఇంకా ఫుల్ ఫాగీ ఉంది. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ హుబ్లీ స్టేషన్. సో మీకు డాండెలి, గోకర్ణ ఎక్కడున్నాయో తెలియకపోతే ఇవి టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. తక్కువ బడ్జెట్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేసెస్. డాండెలి అండ్ గోకర్ణ ఇవి కర్ణాటకలో ఉంటాయి. గోకర్ణ వచ్చేసి ఒక బీచ్ టౌన్ అనమాట, బీచ్ పక్కనే ఉంటుంది. అండ్ డాండెలి వచ్చేసి ఒక ఫారెస్ట్, రివర్ ఉంటుంది, కొంచెం రిలాక్స్ అవ్వే ప్లేస్, అంటే వాటర్ యాక్టివిటీస్ అండ్ ఆల్ ఉంటాయి. ఇప్పుడు వెళ్తాం కదా, చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుంది అని చెప్పి. ఇదేంటంటే ఒక ఫ్రెండ్స్తో ఒక 10,000 బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే ఇది ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను గోకర్ణ, డాండెలి నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయాక పెద్ద బ్యాచ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అక్కడ అనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశా అంటే గోకర్ణ కొంచెం వాటర్ ప్లేస్ కదా, లైక్ సీ కదా బీచ్. సో బీచ్ కొంచెం మనం ఎక్కువ మందిని కంట్రోల్ చేయలేము, సో సేఫ్ ఉండాలి బీచెస్ కదా. సో అందుకే ఇప్పుడు ప్లాన్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా హిల్ స్టేషన్ టైప్ ప్లాన్ చేస్తాను అనమాట, తక్కువ రిస్క్ ఉండే ప్లేసెస్, ఎక్కువ మందిని తీసుకెళ్ళగలిగే ప్లేస్. సో నేను ఆఫ్టర్నూన్ అరౌండ్ 2కి ఎక్కితే మేము ఇక్కడ మార్నింగ్ 7కి ఆ టైంకి అయితే దిగాం అనమాట. సో గైస్ వెల్కమ్ టు హుబ్బలి, కర్ణాటక. ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు. సో దిస్ ఈజ్ వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే స్టేషన్. ఎవరికి తెలీదు చెప్తున్నా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు యానా కేవ్స్ టుమారో. అది లైక్ ఇండియా సెకండ్ క్లీనెస్ట్ విలేజ్ అనమాట. సో అన్ని డీటెయిల్గా అయితే చూపిస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన పాండిచేరి బ్యాచ్ ట్రిప్ వీడియో లాగా సింగిల్ వీడియో పెట్టేద్దాం అనుకున్నా గోకర్ణ, డాండెలి కూడా. బట్ ఇది మరీ కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది అనమాట, 45 minutes 50 minutes వస్తుంది. సో డివైడ్ చేస్తున్నా 2 parts కింద, బికాస్ డ్రోన్ కొన్నాక ఇది మన ఫస్ట్ ట్రిప్ అనమాట. సో డ్రోన్ షాట్స్ అండ్ ఆల్ అడిషనల్గా యాడ్ అవ్వడం వల్ల కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది ఈ వీడియోది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి, బికాస్ సెకండ్ వీడియో పెట్టినప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. నా ట్రావెల్ వీడియోస్ అందరికీ అందుకే ఇష్టం, లైక్ నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది అంట. నాకు చాలామంది అలానే చెప్పారు. సో లాస్ట్ ఇయర్ మైసూర్ ట్రిప్ వెళ్ళా సోలోగా. అప్పుడు లిటరల్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ కర్ణాటక రోడ్స్ అనమాట. మళ్ళీ ఇప్పుడు చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. చాలా అంటే చాలా బాగుంటాయి కర్ణాటక రోడ్స్. సో కాఫీ, టీ, మిల్క్ అన్ని బ్రేక్స్ తీసుకొని ఇంకా డాండెలికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట, ఎక్కడి నుండి హుబ్లీ నుండి. సో డాండెలిలో ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తాం అనమాట. డాండెలిలో స్పెషల్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్, రివర్ రాఫ్టింగ్ కానీ, కయాకింగ్ కానీ ఇలాంటివన్నీ. అండ్ ఆల్సో ఒక రిసార్ట్లో స్టే, అదేంటంటే ఫ్రెండ్స్తో కొంచెం రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా మంచి ప్లేస్ డాండెలి. నేను మీకు చూపిస్తా, నాకైతే చాలా నచ్చింది. లైక్ లిటరల్లీ పీస్ఫుల్ ఉందన్నమాట. సో మన రిసార్ట్ వచ్చేసి ఒక ఫారెస్ట్ మధ్యలో అనమాట. అసలు లిటరల్లీ నేను డ్రోన్ వేసి చూపిస్తా, ఎంత ఫారెస్ట్ మధ్యలో అంటే చుట్టుపక్కల ఒక 10 kilometers వేరే ఏమీ కనిపించవు ఫారెస్ట్ తప్ప మీకు. సో ఈ రిసార్ట్ పేరు వచ్చేసి డాండెలి లేక్ వ్యాలీ రిసార్ట్ అనమాట. బట్ నథింగ్ టు వర్రీ, మేము ముందే కనుక్కున్నాం సేఫ్ అని చెప్పి. మాతో పాటు మైనుద్దీన్ ఉన్నాడు కదా, వాడు కర్ణాటక నుండే. సో వాడు ప్రీవియస్లీ కూడా వచ్చాడు డాండెలి. సో ఇట్స్ ప్రెటీ సేఫ్. సో సేఫ్ లేకపోతే బుక్ చేయం కదా. సో నథింగ్ టు వర్రీ అబౌట్. ఇట్స్ రియల్లీ పీస్ఫుల్ అండ్ సెరీన్. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎంత బాగుందో ఈ రిసార్ట్.
సో చూసారు కదా లోపల ఎలా ఉందో, పర్ఫెక్ట్ ఉంది స్టే అయితే. సో మేము 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నాం, 2 బెడ్స్ ఇచ్చారు, అడ్జస్ట్ అయిపోయాం అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనము రివర్ రాఫ్టింగ్ లైక్ వాటర్ యాక్టివిటీస్కి ఒక రివర్ దగ్గరికి వెళ్తాం. మైను చెప్పా కదా వాడు కర్ణాటక నుంచే, లాస్ట్ టైం వచ్చాడు ఒక 2 years బ్యాక్ ఫ్యామిలీతో. సో ఆ రివర్ పేరు ఖాళీ రివర్ అని చెప్పాడు, KALI. సో రిసార్ట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. ఇది వచ్చేసి లేక్. సో అందుకే ఈ రిసార్ట్ పేరు వచ్చేసి లేక్ వ్యాలీ అనమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ముందు వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళేసి తిరిగి ఎప్పుడైతే వస్తామో లైక్ ఈవినింగ్ 4 అలా అవుతుంది. ఇప్పుడు 11:30 అయింది. 3 యాక్టివిటీస్ కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. జార్బింగ్ ఒకటి, కాకింగ్ ఒకటి, బోటింగ్ ఒకటి. జార్బింగ్ అంటే ఒక ఎయిర్ బాల్ అయితే ఉంటుంది, అది వాటర్లో రొటేట్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలకి బాగుంటుంది. మా వాళ్ళంతా ట్రై చేస్తారని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, చూద్దాం, ఎలాగో ఫ్రీ యాక్టివిటీ కదా. కాకింగ్ ఒకటి ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ బికాస్ నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది, అదొకటి చూస్తా. అండ్ బోటింగ్ యాజ్ యూజువల్. నేను రివర్ రాఫ్టింగ్ జిప్ లైనింగ్ చేయట్లా బికాజ్ నేను ఎలాగో మనాలిలో చేసేసా లాస్ట్ ఇయరే. సో అది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడి కొంచెం చిన్నగానే ఉండే. రివర్ అంట గైస్, పడి కదా రివర్. రివర్ది ఒక కాలువ ఇది. కాలువ రివర్స్ కాలువలు ఉంటాయి కదా. లేక్ రా అది. ఏది ఇది లేక్ వాటర్ వెళ్తున్నాయి కదా. ఎక్కడికి వెళ్తున్నాయి రా? ఫ్లో ఉంది కదా. చెరువా? పాండ్. లేక్ లేకే అంటారు ఇంగ్లీష్ లో. వాటర్ స్నేక్ అది. అదిగో పెద్ద పెద్ద స్కేల్స్ ఉన్నాయి చూడు. సో వాటర్ యాక్టివిటీస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బట్ చిన్న ప్రాబ్లం అయింది. అదేంటంటే ఆ రోజు సండే అనమాట. సో చాలా రష్ ఉండే. సో రష్ ఉండడం వల్ల ఏమైందో నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు. సో గోకర్ణ డాండేలి కర్ణాటకకి ఎలాంటి ప్లేసెస్ అంటే మనకి అరకు ఇంకా వంజంగి, ఎలా అరకు లంబసింగి కానీ అరకు వంజంగి కానీ ఆంధ్రాలో లైక్ మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ కదా, అలాగా కర్ణాటకకి మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట గోకర్ణ డాండేలి. బట్ కర్ణాటకలో వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, మైసూర్ కానీ ఉడుపి కానీ అలాగా. అండ్ సిటీస్లో బెంగళూరు వచ్చేసి అలా ఉన్నాయి. బట్ జనరల్లీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక వీకెండ్ వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకునే ప్లేసెస్ అయితే ఈ రెండు అనమాట, గోకర్ణ అండ్ డాండేలి. సో గైస్ వాటర్ పైన జిప్ లైన్ అయితే లేదు, నా పైన వెళ్తున్నారు చూడండి మనిషి. దేర్ ఆ జిప్ లైన్ ఉంది. సో దట్స్ బేకార్. దానికంటే ఎలాగో నేను జిప్ లైన్ చేయదలుచుకోలే. సో నన్ ఆఫ్ మై బిజినెస్ ఎనీవే. కాకింగ్ ఇస్ దేర్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ కాకింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. హియర్ గుంటా ఇస్ దేర్. సో వెళ్ళామా, అక్కడైన హైలైట్ ఏంటంటే ఫుల్ రష్ ఉంది సండే. సో స్లాట్స్ అసలు ఆఫ్టర్నూన్ 2 వరకు 3 వరకు లేవన్నారు. సో మేము ఇంకో ప్లేస్ ఎత్తుక్కొని అక్కడికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. బట్ అది ఈవినింగ్ వద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడ నేను డ్రోన్ ఎగరేయంగానే అక్కడ ఉన్న కొంతమంది అఫీషియల్స్ వచ్చేసి త్వరగా దింపేయండి, ఇక్కడ పర్మిషన్స్ లేవు డ్రోన్ ఎగరేయడానికి అన్నారు. బట్ ఆ గ్యాప్లో ఈ కొంచెం క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట, చూడండి. ఆ తర్వాత మేము రిసార్ట్ వెళ్ళిపోయి కాసేపు చిల్ చేసాము. అక్కడ ఉన్న చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇదే ఖాళీ రివర్ నేను చెప్పా కదా. No point in blaming you, you did not know. Oh, I thought you were the one for me. That's why I give you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీవర్ లిటిల్ డిసప్పాయింటెడ్. అంటే బ్రెడ్ జామ్ నాకైతే అలవాట్లేదు. అండ్ ఆ తర్వాత అక్కడికి వెళ్ళి తిరిగి కూడా వచ్చేసాము, ఫుల్ రష్ ఉండి. బట్ లంచ్ చూడంగానే కొంచెం ప్రాణం లేసి వచ్చిందనమాట. చికెన్, దాల్, సాంబార్, వెజ్ బిర్యానీ లైక్ పులావ్ అండ్ ఆల్. యా, లంచ్ వాజ్ ప్రెటీ డీసెంట్, చాలా బాగా పెట్టారు లంచ్ అయితే. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్ లంచ్ కూడా. ఆ తర్వాత తినేసి మెల్లగా అయితే ఇంకా స్టార్ట్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యాం అనమాట. బట్ ఫుడ్ తిన్నాక తెలుసు కదా, అందరూ ఫుల్ లేజీ ఉన్నారనమాట. వెళ్దామా లేదా, ఏం వెళ్తాంలే అన్నట్టు.
బట్ వచ్చింది తిరిగి చూడడానికి, ఆ వాటర్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఇంకా అందరం స్టార్ట్ అయ్యాం అనమాట. సో వేరే ప్లేస్కి వచ్చాము. పొద్దున్న ఏ ప్లేస్కి అయితే వచ్చామో అక్కడికి కాదు, ద అదర్ సైడ్ ఆఫ్ కాళీ రివర్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సో ఇదే కయాకింగ్. యాక్చువల్లీ 2 people అంటే ఫ్రంట్ బ్యాక్ ఇద్దరు మన ఫ్రెండ్స్తోనే వెళ్ళొచ్చు. బట్ ఆ రోజు రివర్ ఫ్లో ఎక్కువ ఉందంట. సో వాళ్ళు ఏమన్నారంటే లైక్ ఒకళ్ళనే పంపిస్తాము, ఒకళ్ళు మేము వస్తామన్నారు అక్కడ ఉన్న గైడ్స్. సో ఇంకా ఇద్దరు వెళ్ళడానికి కుదరలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాము. ఫస్ట్ షహానా, తర్వాత మైను, ఇప్పుడు ఇమామ్ వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే వెళ్ళాను అనమాట. నేను లైక్ ఆ రివర్ మధ్యలోకి వెళ్ళాక నాకు ఒక షాక్ అయ్యి షేక్ అయ్యి న్యూస్ చెప్పాడు నా వెనకాల ఉన్న లైక్ గైడ్. హీ వాజ్ లైక్, బ్రో నీకు స్విమ్మింగ్ వచ్చా అన్నాడు. లేదు బ్రో అంటే కొంచెం వచ్చు, సగం సగం ఎందుకు అడుగుతున్నావు అన్న. లిటరల్లీ ఏమన్నాడు తెలుసా, బ్రో నీ లైఫ్ జాకెట్ లూజ్ ఉంది అన్నాడు. ఇంకా మామూలు లేదు నాకు టెన్షన్. బట్ అతనే కొంచెం ముందుకు వచ్చి కరెక్ట్ చేశాడు అనమాట. మీకు కనిపిస్తుంది కదా అక్కడ. బట్ మేమున్న 12 members ఇద్దరికి మాత్రమే స్విమ్మింగ్ వచ్చు అనమాట. నాకు కూడా కంప్లీట్గా రాదు. బట్ ఓకే డీసెంట్గా వచ్చు. మిగతా 10 members ఎవరికి స్విమ్మింగ్ రాదు. సో ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా లైఫ్ జాకెట్ మస్ట్, అది మాత్రం నేను చెప్తా మీకు. సో నేను చెప్పా కదా ట్రిప్స్కి యాక్సెప్ట్ చేయడానికి మా పేరెంట్స్కి కొన్ని ప్రామిసెస్ చేశా అని చెప్పి. సో లైఫ్ జాకెట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ ప్రామిస్ అనమాట. లైక్ ఎప్పుడు వాటర్లోకి వెళ్ళినా లైఫ్ జాకెట్ లేకపోతే నేను వెళ్ళను, బోటింగ్ కానీ ఏదైనా. సో నాకు తెలీదు, నేను వెనకాల అతను కూడా ప్యాడిల్ చేస్తున్నాడు అనుకున్నా. బట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ప్యాడిల్ చేయలేదు. తర్వాత ఈ వీడియో చూసాక తెలిసింది నేను ఒక్కడనే ప్యాడిల్ చేసుకుంటా వచ్చా అని చెప్పి. బట్ కనిపించినంత ఈజీగా కనిపించదు కయాకింగ్. బైక్ రివర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, నాకైతే కొంచెం చేతులు నొప్పులు వచ్చాయి. మై ఆర్మ్స్ ఆర్ ప్రెటీ స్ట్రాంగ్ ఓన్లీ, బట్ చేతులు నొప్పులు వచ్చాయి. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది అనమాట ఆ రోజు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో కయాకింగ్ అయిపోయింది. మా హాఫ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అయితే దీనికి వెళ్ళారు రివర్ రాఫ్టింగ్కి. చెప్పా కదా మేము మనాలిలో ట్రై చేసాం. సో మేమైతే వెళ్ళలేదు రివర్ రాఫ్టింగ్కి. సో మేము ఇక్కడ కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ ఇంకా మ్యాచ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట కాసేపు. దిస్ ప్లేస్ ఈస్ టూ బ్యూటిఫుల్ మ్యాన్. ఫోన్ కెమెరాలో ఏం చూస్తారులే కానీ ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తా, లైక్ బర్డ్ ఐ వ్యూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది డాండేలి. For some reason I felt like that I've always known. This is where we're meant to stay, where we should be. This place is where the sun shines forever free. The sunset is fading but the light's not gone. So guys, it's a worthy experience. బోటింగ్ ఒక్కటి ఫోన్ తీసుకెళ్ళలేదు. లిటరల్లీ మేము మళ్ళీ లైక్ ఆ బ్రో తిరిగి తిప్పి తీసుకెళ్ళు, హాఫ్వేలో మేము లైక్ ఫోన్ తీసుకొని వస్తామంటే చాలా ట్రై చేసాం. బట్ ఫ్లో ఎక్కువ ఉంది. సో తిరిగి రావడానికి చాలా టైం పట్టింది. బికాజ్ ఆ సన్సెట్ అవుతుంది బోటింగ్. నేను, బాను, కాదర్, తంజిల్, కుబ్రా, ప్రసన్న అయితే ఉన్నాం. ఇట్ వాజ్ రియల్లీ సూపర్. అదొక్కటి చూపిలేవా, బట్ ఇట్స్ క్యాప్చర్డ్ అండ్ ఫ్రోజన్ ఇన్ అవర్ మెమరీస్ ఫర్ ఎవర్. లిటరల్లీ ఆ మూమెంట్ ఇట్స్ లైక్ టు బి చెరిష్డ్ ఫర్ అ లైఫ్ టైమ్ అనమాట. సో ఎ జెంటిల్ రిమైండర్ టు So guys, how was the experience? సో ఇంకా అరౌండ్ 7-7:30కి అయితే తిరిగి మా రిసార్ట్కి అయితే వచ్చేసాం. సో అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. మన బాయ్స్ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు ఇంకా స్విమ్మింగ్ పూల్ అని చెప్పి. సో వీళ్ళైతే స్విమ్మింగ్ పూల్లోకి దిగి స్విమ్మింగ్ అయితే చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 hour రాలా వాళ్ళు పూల్ నుంచి బయటికి. అది అయిపోయాక క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేశారనమాట. అండ్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. బట్ వేరే వాళ్ళు ఎవరో గ్రూప్ వస్తే వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట ఇంకా రెయిన్ డ్యాన్స్. బికాజ్ ఎనీహౌ వీఆర్ ఎగ్జాస్టెడ్ ఇంకా. సో స్విమ్మింగ్ అయితే అయిపోయాక మేము ఇంకా డిన్నర్కి వెళ్ళాం అనమాట. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి అయితే వచ్చేసారు. సో చూస్తున్నారు కదా, చికెన్, దాల్, జీరా రైస్, రోటీ అండ్ ఆల్. డిన్నర్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. లైక్ టేస్ట్ బాగుంది. ఓకే బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి, బాగున్నా బాగోకపోయినా. సో దట్స్ ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నిన్న ట్రావెలింగ్ చేసాం, ఇవాళ ఎక్కువ తిరిగాం కాబట్టి ఎవ్రీవన్ వాజ్ ఎగ్జాస్టెడ్. ఇంకా క్యాంప్ ఫైర్ అని చెప్పి చూడండి ఎంత పెద్ద ఫైర్ అంటించారో. సో అక్కడికి వెళ్ళి కూర్చోబోతున్నాం మనం అయితే ఇప్పుడు. సో ఇంకా క్యాంప్ ఫైర్ కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాం ఒక 1 hour వరకు, ఆ ఫైర్ అయిపోయేంత వరకు. ఇంకెళ్ళి వి స్లెప్ట్ అనమాట. సో దట్స్ హాఫ్ ఆఫ్ ద ట్రిప్ ఫర్ యూ గైస్. సో నెక్స్ట్ హాఫ్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం, చాలా బాగుంటాయి అవి. అండ్ యానా కేవ్స్కి వెళ్తాము, ఇండియా సెకండ్ క్లీనెస్ట్ విలేజ్ యానా. ఆ తర్వాత గోకర్ణ వెళ్తాం అనమాట, బీచెస్కి, మిర్జాన్ ఫోర్ట్కి అండ్ ఆల్. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నా. అది ఇంకా బాగుంటుంది, బట్ 2 కలిపితే మరీ లెంతీ అయిపోతుంది, 45 minutes దాకా అవుతుంది అని చెప్పి స్ప్లిట్ చేసి అయితే పెడుతున్నా 2 vlogs కింద. సో until next time, this is your boy Naushad Wali signing off for this video. Meet you in the next one. Bye.